మూడు బజాట్ల కాడ కోడిగుడ్డు తిప్పేసే మూఢనమ్మకాలనే కాదు, టెక్నాలజీని తెగవాడుట్లో కూడా మనకు మనమే సాటి అనుకోవచ్చు. మొన్నటిదాకా డ్రోన్లు అంటే పెళ్లిళ్ళల్లో ఫోటోలు తీయనికే వాడుతుండగా చూసేటోళ్ళం. అంతకుముందు మిలిటరోళ్ళు కూడా వాడేది. ఇక ఇప్పుడు పొలాలల్లో మందులు కొట్టనికి, మున్సిపాలిటీలు దోమల మందు స్ప్రే చేయడానికి కూడా డ్రోన్లనే వాడుతున్నారు ఎక్కువ శాతం. వాటికే కాదు, గిట్లా వరదలు వచ్చినప్పుడు తిండి నీళ్ళ పార్సల్ కూడా వాటితోనే పంపిస్తున్నారు. వరద బాధితులను కాపాడేందుకు హెలికాప్టర్లు ఎక్కువ వాడకున్న డ్రోన్లను అయితే మస్తు వాడుతున్నారు తెలంగాణ ఆఫీసర్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మానేరు వాగుల పొలం పనులకు పోయి అటే జిక్కిరు రైతులు. మానేరు మస్తు వంగే వరకు దాటనీయలేదు. రోజంతా యువతలోడికే ఉండిపోయారట వాళ్ళు. ఇక ఇదే సంగతి ఇంచోళ్ళు ఆఫీసర్లకు చెప్తే డ్రోన్లు పట్టుకొచ్చి వాళ్ళకు తిండి నీళ్లను ఇగో సంచిల పార్సిల్ కట్టి అవతలోడుకు జరగొట్టిరు. ఇట్లా ఓ మెల్లగా మెల్లగా బూలు పడకూరి డ్రోన్ పట్టుకొని తీసుకోవాలి సంచి అని యువతలోడుకున్న వాళ్ళు చెప్తే గట్లనే డ్రోన్కు తలిగించి పంపిన సంచిని తీసుకున్నారు వాళ్ళు. డ్రోన్లే కాకుండా ఓ పడవేసుకొని వచ్చిపోతే మంచిగుండు. పడవలో తీసుకొని రావాలన్న రెస్క్యూ టీం వాళ్ళు రావాలి కదా. ఇక రెస్క్యూ టీం వాళ్ళు వచ్చేదాకా ఆకలితోటి ఉండొద్దని ఇట్లా తిండి పంపించినట్టున్నారు ఆఫీసర్లు. ఎప్పుడు కొట్టే వానే కదా అని గింతగనం వరదేం వస్తుందని అనుకోకుండా పోయిగో అటే చిక్కుతున్నారు చాలా జాగాలల్లా.